ఈ సభకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే ఇతర ఇటు రాజకీయ రంగ, సినీ రంగ, పారిశ్రామిక రంగ, మీడియా రంగానికి చెందినటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రామోజీరావు గారి అభిమానులు, రామోజీరావు గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేటువంటి నామకరణాన్ని రామోజీరావు గారు చేశారు అని చెప్పారు. అదేవిధంగా ఈ రాజకీయ తన పోరాటంలో ఆయన చేసిన సహకారం లేదా ఆయన ఇచ్చినటువంటి సూచనలు తనను ఎంతగానో నిలబెట్టాయని చెప్పారు. ఈ 45 సంవత్సరాల మా ప్రయాణంలో ఏ ఒక్కరోజు ఏ ఒక్క సహాయాన్ని అడగనటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పారు. కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గొప్పగా వారి గురించి తెలియచేస్తూ అమరావతిలో రామోజీరావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి రాజధానిలో అని చెప్పని వారు సూచించారు, కోరారు. వీటితో పాటు ఇక రాజమౌళి గారు భారతరత్న ఇవ్వాలని కోరారు. వారి తర్వాత ఎవరైతే చాలామంది ప్రముఖులకి అనేక అంశాల గురించి చెప్పారు. కానీ ఫైనల్గా ఏంటంటే రామోజీరావు గారు జర్నలిజానికి ఒక ఊపిరి, ఒక ఆయుధం. ఈ కలం అనేటువంటి ఒక కలంతో ఒక ఆయుధాన్ని సృష్టించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క ఆశయాలని, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలని, ఆ వ్యక్తి యొక్క అక్షరాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మన వంతుగా మనం పోరాటం కొనసాగిద్దాం. ఎంతటి యుద్ధాలు వచ్చినా, ఎంతటి పోరాటాలు వచ్చినా లెక్క చేయకుండా వారి ఆలోచనలని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లటంలో మన వంతు ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. అది మన బాధ్యత. ఆ బాధ్యతని కొనసాగించేటువంటి సందర్భంలో ఎప్పుడైనా ఊహించనటువంటి సంఘటనలు, ఊహించనటువంటి పరిణామాలు ఎదురైనప్పుడు ఒక్కసారి రామోజీరావు గారిని గుర్తు చేసుకొని ఆ యుద్ధాన్ని కొనసాగించే విధంగా ముందుకు వెళ్ళేందుకు అదొక ధైర్యాన్ని కల్పించేటువంటి సందర్భం. ఇక అతి తక్కువ అంటే ఒక మనిషి జీవితంలో ఆయన 22 సంవత్సరాల ప్రయాణంలో మొదలు పెడితే ఇప్పటి వరకు ఆయన సాధించినటువంటి విజయాలు అతి తక్కువ మంది, అంటే ప్రపంచంలోనే అతి తక్కువ మంది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అన్ని విజయాలను సాధించినటువంటి వ్యక్తులు. అందులో రామోజీరావు గారు ఒకరు. అందులో రామోజీరావు గారిలో ఒక మీడియానే కాదు, సినిమా ఇండస్ట్రీయే కాదు, సినిమాలే కాదు, ఇటు పారిశ్రామిక రంగమే కాదు, అనేక రంగాలలో తన యొక్క ప్రతిభని, తన యొక్క గొప్పతనాన్ని, తన కీర్తిని, తన సక్సెస్ని చాటినటువంటి వ్యక్తి. డబ్బులు సంపాదించడం కాదు, దాంట్లో కీర్తి సంపాదించడం అది వారికే సొంతం. మరి అటువంటి కీర్తిని ఆయన తీసుకొచ్చారు. చూద్దాం మరి వీటికి సంబంధించినటువంటి వాటిని. సురేష్ గారు ఉన్నట్లున్నారు, బైట్స్ కూడా ఉన్నట్లున్నారు. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. నేను చూశాను ఆయన్ని. నేను పర్సనల్గా, వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉంది. విలువల కోసం బ్రతికాడు, ప్రజల కోసం పోరాటాలు చేశాడు. ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యమైనప్పుడు నా వంతు బాధ్యతగా నేనున్నానని ముందుకొచ్చి పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది పదవులు ఉంటే సేవ చేస్తాం అనుకుంటాం. రామోజీరావు గారు ఎప్పుడు కూడా పదవులు కాదు, ప్రజా చైతన్యంతో ప్రజలకు మేలైన పరిపాలన ఇచ్చి మేలైనటువంటి సేవలు అందిస్తామని నిరూపించిన వ్యక్తి. నేను చూసి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి, ఎప్పుడు వస్తాయి వీటన్నిటి అనుకున్న టైంలో నేను ఒకటి అనుకున్నా, నా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, బాగుండు, ఆయన ఈ విజయ వార్త వింటారా లేదా అనేది నేను ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఒకటి అడిగాను, ఆయన విన్నారా అండి, ఆయనకి మాటలు వినిపించినాయా? అందరు చెప్తాను ఆయన వినిపించట్లేదంటే లేదు, చాలా ఒక 24 గంటలు ఆ విజయాన్ని దశాబ్దం పాటు నలిగారు, దశాబ్దన్నర పాటు నలిగి ఆయన్ని నలిగిన తర్వాత ఆయన అలాంటి వ్యక్తి విజయ వార్త వినకపోతే అక్షోభిస్తుందేమో ఆత్మ అనిపించేది. కానీ విజయ వార్త వినే ఆయన పరమదించారు. అందుకు నాకు చాలా ఒక తృప్తినిచ్చింది. ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి, రామోజీరావు గారికి భారతరత్న ప్రదానం చేయడం సముచితం, సబబు. బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలా బతకాలని నేను ఒక సభలో అన్నాను. ఇప్పుడు అనేది ఏంటంటే మరణించినా ఆయనలాగే మరణించాలి. ఎందుకంటే
కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని, తన మృత్యుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు. ఆయనే ఆపారు ఆయన. అదేవిధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్క్రమించారు. అంచేత కీరవాణి గారు బాణం దించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, విజయ వార్తని విన్నారా? ఆ విని తర్వాత ఆ విజయాన్ని పొందిన తర్వాత ఆయన పరమతించారు. ఇక్కడ గతంలో కూడా చాలా సందర్భాల్లో చర్చ జరిగింది. రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళినటువంటి వైద్యులు నన్ను ఎలక్షన్లో అయ్యేంత వరకు నన్ను బతికించండి అని ఆయన చెప్పాడట. ఎందుకు? ఎలక్షన్లో అతను ఓటమిని చూడాలి అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా చాలామంది తెలియజేస్తున్నారు. సరే, ఇక వారి గురించి అంత చెప్పిన తక్కువే. గతంలో చాలా చెప్పాము వారి గురించి. అలాంటి వ్యక్తి తెలుగువాడు అవటం, అలాంటి వ్యక్తి మీడియా రంగంలో ఉండటం నిజంగా మనందరికీ కూడా గర్వకారణంగా చూడాలి. సురేష్ గారు ఏంటండి మొత్తానికి అతిరథ మహారాజులు అందరూ చక్కగా వారి గురించి అంటే ఒకసారి గుర్తు చేసుకోవటం, ఆయన చేసినటువంటి సక్సెస్ని ఒకసారి తెలియజేయటం ఏంటి? వంశీ గారు అక్షరాన్ని ఆయుధంగా మార్చి తెలుగు జాతి సుసంపన్నం కావడానికి చివరి వరకు తప్పించిన అక్షర యోధుడు పద్మవిభూషణ్ రామోజీరావు గారి సంస్మరణ సభ ఇవాళ కానూరులో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. దాంట్లోనే మీరు చెప్పినట్టుగా అతిరథ మహారాజులు అందరూ కూడా సినిమా రంగం నుంచి, వివిధ రంగాలు, పత్రికా రంగం నుంచి, తర్వాత మనకు ప్రభుత్వ పరంగా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఇతర మంత్రులు అందరూ మొత్తం వేలాది మంది ఆహుతులు తరలి వచ్చి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రామోజీరావు గారిని అంటే చైర్మన్ గారిని కలిసి వివిధ అంశాల్లో అంటే ఆయన నిబద్ధత, ఆయన పనిచేసింది. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, విలువలకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎక్కడా కూడా బెలకకుండా, తొణకకుండా పత్రికా రంగ జర్నలిస్టు విలువలను కాపాడి ఇతర వ్యాపారాలు ఉన్నప్పుడు ఆ రకంగా ముందుకు వెళ్ళారు. అందుకని చెప్పి ఆ గుర్తు చేసుకున్నారు, అందజేశారు. దాంట్లో భాగంగానే మీరు చెప్పినట్టుగా సీఎం గారు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అంటే అసలు నవ్యాంధ్రకి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని క్యాపిటల్కి ఏ పేరు పెట్టాలన్నప్పుడు ఆ రాజధానికి అమరావతి పేరును చైర్మన్ గారు రామోజీరావు గారు సూచించారు. కాబట్టి అదే అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఒకటి నెలకొల్పుతాము, దానికి రామోజీరావు గారు పేరు పెడతామని చెప్పారు. అదేవిధంగా ఒక మార్గ్ అంటే ఒక రోడ్డుకి రామోజీరావు గారు పేరు పెడతామన్నారు. మీకు తెలుసు ఫిలిం సిటీ ప్రపంచ వరల్డ్ రికార్డులో చేసింది కాబట్టి విశాఖపట్నంలో ఒక చిత్రపురి కాలనీకి ఒక రామోజీరావు గారు పేరు పెడతా ఉన్నారు. అయితే రామోజీ గ్రూప్ సంస్థల తరఫున ఈనాడు చైర్మన్ గారు, మన ఈనాడు ఎండి గారు కిరణ్ గారు అంటే పెద్ద కుమారుడు కిరణ్ గారు మాట్లాడుతూ అమరావతి పేరు, నవ్యాంధ్ర పేరును నాన్నగారు అంటే చైర్మన్ గారు రామోజీరావు గారు సూచించారు. కాబట్టి అమరావతి నిర్మాణంలో భాగంగా 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టుగా అంటే ఈనాడు గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యుల తరఫున 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఇక మీరు చెప్పినట్టు పనిచేస్తూనే ఆయన చివరిలో విశ్రమించారనేది అందరూ గుర్తు చేస్తారు.